తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సంధ్యా థియేటర్కు హైదరాబాద్ సిపి షోకాజ్ నోటీసు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్. ఇటీవలే పుష్ప 2 నటుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్. కొన్ని గంటల్లోనే జరిగిపోయిన అరెస్ట్, జైల్, బెయిల్. చట్టం ముందు అందరూ సమానమే అన్న సీఎం రేవంత్. చర్చనీయాంశమైన హైదరాబాద్ సిపి షోకాజ్ నోటీస్. థియేటర్లోకి వెళ్లేందుకు మహిళలకు ప్రత్యేకంగా లేని ఎంట్రీ. ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లేందుకు ఒకటే మార్గం. థియేటర్ ప్రాంగణంలో ఎక్కడా కనిపించని డిస్ప్లే బోర్డులు. ఈ నిబంధన సంధ్యా థియేటర్కు మాత్రమే పరిమితమా? ఇతర సినిమా థియేటర్ యజమానుల్లో మొదలైన భయం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ నెల 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ ఈ నోటీసులు ఇచ్చారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినాతో కలిసి పరామర్శించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే థియేటర్ యజమాని మేనేజర్ సహా మరికొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇటీవలే పుష్ప 2 నటుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, జైల్ కొన్ని గంటల్లోనే జరిగిపోవడం పట్ల ఎవరికీ తోచిన విధంగా వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితమైన అభిప్రాయం చెబుతూ చట్టం ముందు అందరూ సమానమే అని కుండబద్దలు కొట్టారు. సీఎం మాటను నిజం చేస్తూ తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఘటనకు కారణమైన సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ నోటీస్ ఇచ్చారు. పైగా అక్కడి ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుణ్ణి పరామర్శించారు. నిజంగా చట్టం అందరికీ సమానమే అనడానికి ఈ ఘటనే ఒక నిదర్శనమే.
అయితే థియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ సిపి నోటీస్ ఇవ్వడమే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. సిపి చెబుతున్న ప్రకారం సంధ్య 70mm, 35mm 2 థియేటర్లు ఒకే చోట ఉండగా వాటిలో దాదాపు 2520 సిట్టింగ్ కెపాసిటీ ఉంది. మహిళలు థియేటర్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఎంట్రీ, డిస్ప్లే బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లేందుకు ఒకటే మార్గం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్కు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్న యాజమాన్యం రద్దీని నియంత్రించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి. అంటే అంతా సుఖాంతమైపోయింది, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారని అభిమానులు భావిస్తూ ఉండగా సంధ్యా థియేటర్ కేసు ఒక కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. మళ్ళీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ఏదైతే సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ లోని సంధ్యా థియేటర్ కు సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏది ఒక క్లారిటీ లేదు. మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఒక్క రోజులో బెయిల్ రావడం కూడా అది మధ్యంతర బెయిల్ వల్ల హైకోర్టు ఇచ్చిన జస్ట్ అంటే ఒక మధ్యంతర బెయిల్ మాత్రమే మంజూరైనట్టు మనం కూడా తెలుసుకోవాలి. అది ఇంకా ముగింపు జరగలేదు. అంటే ఎక్కడ కూడా మనకి ఒక ఎండ్ కార్డ్ అనేది ఇంకా పడలేదు. ఓన్లీ మనకి మధ్యంతర బెయిల్ ద్వారా మాత్రమే ఆ రోజు అల్లు అర్జున్ బయటికి రావడం జరిగింది. ఇంకా 14 రోజుల రిమాండ్ తర్వాత, అంటే ఇప్పుడు ఏదైతే 14 రోజుల తర్వాత అంటే 22nd అట్లా ఆయన మళ్ళీ హైకోర్టుకి సంబంధించి అక్కడికి వెళ్లి ఆయన వివరణ కూడా మళ్ళీ విచారించడం కూడా జరగబోతుంది. సో ఇది ఒక పక్కన పెడితే మనకి ఇప్పుడు హైదరాబాద్ ఆర్టీసీ రాష్ట్రంలోని సంధ్యా టీవీకి సంబంధించి యాజమాన్యం తప్ప పోలీసులు తప్ప అంటూ ఇద్దరి మధ్యలో అంటే ఇరు పోలీసులు మరియు ఇక్కడ యాజమాన్యం మధ్యలో చూసుకుంటే ఇక్కడ మనకి సివి ఆనంద్ గారు నిజంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారు అయితే బరిలోకి దిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన ఇక్కడ నిర్లక్ష్యం థియేటర్ యాజమాన్యమే అంటూ కూడా ఆయన ఈ యొక్క ఘటనపై లైసెన్స్ అంటే సంధ్యా థియేటర్ కి సంబంధించి లైసెన్స్ రద్దు చేయాలంటూ కూడా ఆయన నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఇదే అంశంపై ఈ నోటీసులు ఎందుకు లైసెన్స్ అంటే క్యాన్సిల్ చేయాలి, అంటే లైసెన్స్ ని ఎందుకు రద్దు చేయాలి అంటూ కూడా వివరణ ఇవ్వాలి, అంటే రద్దు చేయొద్దు అని చెప్పేసి సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా అంటే అనడం జరిగింది. మరి దాంతో ఎందుకు రద్దు చేయకూడదు అంటూ కూడా తెలపాలి, మాకు వచ్చి వివరించాలి అంటూ కూడా ఇప్పుడు మరొక నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపై ఈ 10 రోజులు ఏదైతే ఘటన జరిగిందో అంటే ఈ నెల 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో ఆ రోజు జరిగిన ఈ ఒక ఘటనలో యాజమాన్యందే నిర్లక్ష్యం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు మరి పోలీసులు. ఎందుకంటే యాజమాన్యం పోలీసులకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే పలానా 4వ తారీఖు అల్లు అర్జున్ ఫ్యామిలీ విఐపీస్ కొంతమంది ఇలా వస్తున్నారు అంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎట్ ద సేమ్ టైం వీళ్ళైతే యాజమాన్యం 2వ తారీఖుకి లెటర్ రాయడం జరిగింది. మరి 3వ తారీఖుకి కూడా ఈ పోలీసులు రిప్లై ఇవ్వడం అంటే దానికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే దాంట్లో రాకూడదు అంటే ఏదైతే ఈ సంధ్యా థియేటర్ మిడిల్ లో ఉంది అక్కడ ఇక్కడ ఎందుకు అంటే అక్కడ చుట్టుపక్కల కూడా అన్ని రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ఇలాంటి ఒక పెద్ద ఎత్తు ఉన్న రోడ్డులో సంధ్యా థియేటర్ కొన్ని తరాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మొదటి రోజు ఎంత క్రౌడ్ అంటే ఎంత అధికంగా కూడా ఫ్యాన్లు వచ్చి తరలి వచ్చి సినిమాని చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు మనందరికీ కూడా తెలిసిందే. సో ఇదే సమయంలో మరి పుష్ప 2 అని అంటే ఒక పాన్ ఇండియా సినిమాగా తీసినప్పుడు మరి అల్లు అర్జున్ వస్తున్నందుకు ఇలాంటి ఒక ఘటనలు కూడా చోటు చేసుకునే ఉంటుంది అనేది ఒక అంశంపై ఈ పోలీసులు ముందే అంటే ముందే అనుకుని వాళ్ళు రావద్దంటూ కూడా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అది తాజాగా మనకి వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవాలి. మరి అది పక్కన పెడితే ఇప్పుడు సివి ఆనంద్ అంటే మన సిపి ఆనంద్ షోకాజ్ గారు అయితే మరి పోలీసుల తరఫు నుంచి ఆయన ఈ లైసెన్స్ సంధ్యా థియేటర్ లైసెన్స్ కూడా రద్దు చేయాలి అని అంటూ కూడా ఆయన నోటీసు జారీ చేయడం జరిగింది. మరి ఇదే వర్తిస్తే ఆయన వివరణకు కూడా అక్కడ సంధ్యా థియేటర్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే ఎక్కడ కూడా ఏ నోటీస్ బోర్డులు అంటే ఇప్పుడు ఎక్కడైనా ఇది సింగిల్ థియేటర్ సంధ్యా థియేటర్ అనేది సింగిల్ స్క్రీన్ థియేటర్ లేదంటే 2 స్క్రీన్ 30
35mm ఉంది అండ్ మరి 70mm కూడా ఉంది. సో ఇలా చూసుకుంటే ఒక్కొక్క స్క్రీన్ కి అంటే ఒక స్క్రీన్ కి ఇప్పుడు పురుషులు మహిళలు అంటూ సపరేట్ ఒక ఎంట్రీ కూడా ఉండాలి. ఇలాంటివి కూడా ఎక్కడ ఒక బోర్డు రూపంలో కూడా ఎక్కడా కూడా కనిపించలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. వాటిలో దాదాపు ఒక్కొక్క అంటే ఈ యొక్క 35mm లో కూడా 2 థియేటర్లు ఒకే చోట ఉండగా కూడా వాటిలో దాదాపు 2000కి పైగా సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఈ థియేటర్ కి సంబంధించి ఇంత ఘటన జరుగుతుంది అని ముందే ఊహించి, అంటే ఘటన అంటే అంత వేగంగా అంటే అధికంగా వచ్చే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారని ముందే ఊహించిన పోలీసులు కూడా రావద్దని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. మరి అది అల్లు అర్జున్ యాజమాన్యం ఎందుకు అల్లు అర్జున్ కి చెప్పలేదు అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి నిజంగా యాజమాన్యం అల్లు అర్జున్ కి చెప్పినప్పటికీ ఆయన వచ్చారా లేదంటే యాజమాన్యం చెప్పలేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ గా నిలిచింది. మరి ఇప్పుడు ఈ థియేటర్ ని ఇప్పుడు సంధ్య థియేటర్ అనేది కొన్ని ఏళ్లుగా కొన్ని తరాలుగా కూడా మనకి ఒక పెద్ద ఎత్తున చూసుకుంటే ప్రతి ఒక్క చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు కూడా ఈ థియేటర్ లోనే బెనిఫిట్ షోలు వేయడం జరుగుతుంది. మరి అదే విధంగా చిన్న సినిమా హీరోలు కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు చూడడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ రావడంతో ఇలాంటి ఘటన జరగడంతో ఇది ఒక పెద్ద ఎత్తున ఎవరిది తప్పు అంటూ కూడా మనం తేల్చి చెప్పలేని పరిస్థితి. మరి ఇదే అంశంపై ఇప్పుడు పోలీసులు కూడా యాజమాన్యం తప్పు అంటూ లోపల ఎక్కడా కూడా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకొని ఒక యాజమాన్యదే తప్పు అంటూ కూడా వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా సంధ్య థియేటర్ వాళ్ళు కూడా మా లైసెన్స్ ఎలా రద్దు చేస్తారు, ఎందుకు చేయాలి అంటూ కూడా వాళ్ళు వివరించడం జరిగింది. మరి చూడాలి ఈ చర్చానీయాంశం కూడా అంతా చూసుకుంటే ఈ సిపి షోగట్ నోటీసులు థియేటర్ లోకి వెళ్లేందుకు మహిళలకు కూడా అసలు ప్రత్యేకంగా ఎంట్రీ కూడా ఎక్కడా లేదు అంటూ కూడా ఆయన వెళ్లి అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ అంటే అక్కడికి వెళ్లి మొత్తం థియేటర్ ని పరిశీలించి కూడా ఆయన చెప్పిన ఈ యొక్క అంశాలను చెప్పుకోవచ్చు. మరి ఇదే ప్రాంగణంలో ఎక్కడా కనిపించిన ఒక డిస్ప్లే బోర్డులు కూడా ఎక్కడా లేవు. ఈ నిబంధన వల్ల సంధ్య థియేటర్ కు మాత్రమే పరిమితం అవుతుందా లేదంటే ఇంకా ఇలాంటి సింగిల్ థియేటర్స్ మన హైదరాబాద్ లో ఇంకా చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి ఈ యొక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్క థియేటర్ వాళ్ళు కూడా నియమించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికే చాలా మంది కూడా భయపడుతున్నారు. మిగతా థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఏంటి అంటే ఇలాంటి ఒక డిస్ప్లే బోర్డులు కూడా అక్కడ ప్రదర్శించి ఒక సపరేట్ క్యూ లైన్ లో అంటే మహిళలకు పురుషులకు సపరేట్ గా ఎంట్రీస్ పెట్టాలి అంటూ కూడా ఇప్పుడు నిబంధనలు కొత్తగా తీసుకొస్తున్నారు. మరి ఈ అల్లు అర్జున్ కి సంబంధించి ఈ యొక్క ఘటనలో మరి ఇప్పటికే ఆల్రెడీ బాలుడు అంటే శ్రీతేజ్ రేవతి మృతి చెందడంతో తన కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడే, ఇంకా అసలు బ్రతుకుతాడో లేదో అన్నట్టుగా కూడా ఆయన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టోటల్ గా మొత్తం ఆయన బ్రెయిన్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయి చాలా పెద్ద ఎత్తునే ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు. మరి ఇప్పటికీ ఎవరు స్పందించట్లేదు. మరి ఆయన బుల్లెటిన్ కూడా రిలీజ్ చేయలేదంటూ కూడా కొన్ని కామన్ పబ్లిక్ కానీ ఎవరైనా కూడా ప్రజా సంఘాలు కానీ ప్రశ్నిస్తే కానీ నిన్న ఆయనకి సంబంధించిన బులెటిన్ బయటికి రాలేదు. మరి ఇదే అంశంపై ఒక్క రోజులో అరెస్ట్ అయ్యి ఒక్క రోజులో హైకోర్టుకి వెళ్లిన అల్లు అర్జున్ ఒక్క రోజులో మధ్యంతర బెయిల్, హైకోర్టు బెయిల్ ఇలా అన్ని ఒక్క రోజులో హఠాత్తుగా జరగడం అనేది నిజంగా పబ్లిక్ కూడా కొంతమంది అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంత తొందరగా ఆయనకి ఎలా బెయిల్ వచ్చింది, అసలు తప్పు ఆయనదే అంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. మరి ఇప్పటికీ ఇంకా తేలని విషయం ఏంటంటే దీంట్లో ఎవరిది తప్పు ఉంది. నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా యాజమాన్యం కానీ పోలీసులు కానీ నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో తప్పు ఎవరిది ఉంది అనేది ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మొత్తానికి ఆయన మీద కూడా తోయలేని ఒక ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము, మన రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ప్రభుత్వం చట్టం తాను పని తాను చేసుకుంటూ పోతుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే తప్పు ఎవరైనా ఎంత పెద్ద విఐపి అయినా సరే కామన్ పబ్లిక్ అయినా సరే ఎవరు తప్పు చేసినా అది తప్పే అవుతుంది. సో చట్టం తాను పని చేసుకుంటూ అలా పోతుంది అనుకుంటూ అని చెప్పుకొచ్చారు. అదే అంశాన్ని ముందు చూపుతూ కూడా మన సివి షోకాజ్ గారు కూడా సివి ఆనంద్ గారు కూడా బరిలోకి దిగి మరి యాజమాన్యాది కూడా ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు నిర్లక్ష్యం చేశారు అంటూ కూడా ఆయన విచారించడానికి ఆయన స్వయంగా ఆయనే బరిలోకి దిగి ఇదంతా విచారించడం జరుగుతుంది. మరి చూడాలి అల్లు అర్జున్ కి సంబంధించి ఈ పుష్ప 2 యొక్క ఈ ప్రూఫ్లు కానీ ఈయన ఒక్క పుష్ప 2 కి సంబంధించిన ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్తుందా అని ప్రజలు కూడా వేసి చూస్తున్నారు. నిజానికి మరి అల్లు అర్జున్ కూడా జైల్లో ఉంటాడా, ఇప్పుడు 14 రోజుల రిమాండ్ వచ్చినప్పటికీ కూడా ఆయనకి బెయిల్ మంజూరైంది. బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా ఆయనది తప్పు అంటూ కూడా మళ్ళీ నిరంజన్ గారు కూడా ఆయన ప్రూఫ్లతో మళ్ళీ పిటిషన్ వేయనున్నారు అనుకుంటూ కూడా మనం తెలుస్తోంది. మరి చూడాలి ఇదే అంశంపై ఇంకా ఎంతవరకు దారి చేస్తుందని వేసి చూడాలి. రైట్ భావన, అంటే ఇక్కడ
సంధ్యా థియేటర్ షోకాజ్ నోటీసులు పక్కన పెడితే ఇంకొక వైపు తెలంగాణ పోలీసులు కూడా అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయవచ్చు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొంతమంది అభిమానులు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. మీ దగ్గర దీని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ఉన్న తేజస్విని ఏంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే స్పందిస్తూ అంటే ఆ రోజే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజే ఆయన స్పందిస్తూ చెప్పిన విషయం చట్టం తాను పని చేసుకుంటూ పోతుంది, హీరో అయినా ఎవరైనా అంతే ఉంటుంది, అంటే ఎవరికైనా ఒకటే చట్టం ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనకి కమెంట్స్ రూపంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ కి తరఫు నుంచి ఉన్న ఫ్యాన్స్ కూడా వాళ్ళు కొన్ని నెగటివిటీతో కామెంట్స్ రూపంలో అయితే పెట్టడం జరుగుతుంది. మరి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిపై కూడా కొన్ని విమర్శలు కూడా చేయడం జరుగుతుంది. సో ఇదే దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేకంగా తెలంగాణ పోలీసులు దీనిపై దృష్టి పెట్టడం జరుగుతోంది. మరి ఎవరు ఫ్యాన్స్ ఇలాంటి ఎందుకు అంటే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాలి అంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారిపై విమర్శిస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి ఒక ఈ నెగటివిటీ అనేది ఎందుకు ఇలాంటి సోషల్ మీడియాలో ఇది ప్రజలకి సంబంధించింది కాదంటే ప్రజల మధ్యలోనే ఇలాంటి ఘటన జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని చూపుతూ మనిషిని అందరికీ ఒక్కటే అని చెప్పుకొచ్చినప్పటికీ కూడా మరి ఫ్యాన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ కూడా కొంతమంది ఇప్పుడు తెలంగాణ పోలీసులు అయితే దీన్ని విచారించడం జరుగుతుంది. మన కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఇంకా కేసులు నమోదు అవ్వలేదు. రేవంత్ గారు అంటే చట్టం అందరికీ సమానమే అని చెప్పినప్పటికీ మనకి ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే కొన్ని కామెంట్స్లో ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే సెలబ్రిటీస్కి ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం అనేది బాగా వినిపిస్తుంది. సో దీని మీద మీకున్న అప్డేట్ ఏంటి? అది నిజమే అని చెప్పుకోవాలి. సెలబ్రిటీ అయినప్పటికీ ఆ రోజు ఒక్క రోజులో అరెస్ట్ జరగడం ఏంటి, వైద్య పరీక్షలు చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ క్రిమినల్ కోర్టుకి తరలించి అక్కడి నుంచి మళ్ళీ 14 రోజుల రిమాండ్ అని చెప్పుకుంటూ సెంట్రల్ జైల్ అంటే ఈ మన జైలుకి తరలించే ఈ యొక్క టైంలోనే ఆయనకి చెంచల్గూడ జైలుకి తరలించే ఈ టైంలోనే ఆయనకి బెయిల్ రావడం ఏంటి, బెయిల్ మంజూరు అవ్వడం ఏంటి అనేది కూడా నిజంగా ప్రజల్లో, ఎందుకంటే మనం చూస్తున్నాము 5 తర్వాత ఎక్కడా కూడా జడ్జి అక్కడ పని చేయరు. దాని తర్వాత ఫైల్స్ చూడడం కానీ పేపర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏదైనా నోటీసులు వచ్చినప్పటికీ ఏదైనా పిటిషన్ వచ్చినప్పటికీ లేదా బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా అక్కడ విచారించడానికి కానీ ఇప్పుడు చెంచల్గూడకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఫార్మాలిటీస్ కానీ చాలా ఉంటాయి. ఇవన్నీ చకచక ఒక్క రోజు అంటే కూడా మనం 24 గంటలు అనుకోవచ్చు, కానీ అక్కడ 24 గంటలు కూడా ఎక్కడ ఈ ప్రాసెస్ అనేది జరగలేదు. ఒక్క రోజు కూడా కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే 24 గంటలు అయితేనే ఒక్క రోజు మనం అంటాము. మరి 24 గంటలు కూడా అక్కడ కౌంటబుల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ చకచక మార్నింగ్ 11 గంటల నుంచి మొదలైతే సాయంత్రం 7-8 గంటల్లోపే ఆయనకి బెయిల్ వచ్చేసింది కూడా అవి మనం చూసాము ఆ రోజు. మరి 8 వరకు కూడా ఆయన చెంచల్గూడ జైలుకి తరలించినప్పటికీ చెంచల్గూడకి వెళ్లే దారిలోనే ఆయనకి మధ్యంతర బెయిల్ రావడము, మధ్యంతర బెయిల్ ని కూడా వాళ్ళు అక్కడ చెంచల్గూడ జైలు నుంచి వాళ్ళు స్వయాన ఏదైతే బెయిల్ మంజూరైందో ఆ పేపర్స్ కూడా స్వయంగా కావాలని ఉన్నా కానీ ఇదంతా కూడా రాత్రి 11-12 వరకు కూడా ఆ పేపర్స్ ని అక్కడ నుంచి తరలించడం కానీ ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. నిజానికి కామన్ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి సామాన్య ఒక పబ్లిక్ లో ఎవరికైనా ఇలాంటి కేసు జరిగితే ఇదే కేసు కాకపోయినా ఇంకేది జరిగినా కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ చట్టం కానీ ఇంత చురుగ్గా పని చేయడం ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, ఎక్కడా చూడలేదు అనే చెప్పుకోవాలి. ఇది ఈ పుష్ప 2 యొక్క ఈ ఘటనని దృష్టిలో పెట్టుకొని నిజంగా ఈ చట్టం కూడా చురుగ్గానే పనిచేసింది. కానీ అప్పటికి కూడా ఆయనకి మధ్యంతర బెయిలు రావడం అనేది అసలు నిజంగా ఎవరు ఊహించలేకపోయారు. అది ఒక 2 రోజులు 3 రోజులు అన్న టైం తీసుకుని ఉంటే మనం చట్టం నిజంగానే కరెక్ట్ గా పని చేసిందనే చెప్పుకోవాలి. కానీ చట్టం ఎక్కడ అదుపు తప్పింది అని అనుకోవాలా, లేదంటే ఎక్కడైనా మధ్యంతరంగా కూడా ఆయనకి ఎవరైనా సహాయం చేశారా అంటూ చాలా విమర్శలు వస్తున్నాయి. చాలా మనం ఎన్నో వాక్యాలు వింటూనే ఉన్నాము. సో ఇదే అంశంపై రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి మరి చట్టాన్ని ముందు చూపుతూ చట్టాన్ని ఆయన సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు. ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు, అలా అని అల్లు అర్జున్ కి కూడా వ్యతిరేకించలేదు. ఎందుకంటే తెలంగాణ తరపు నుంచి ఆయన పుష్ప 2కి సంబంధించి టికెట్ రేట్లు పెంపుపై కూడా ఆయన తెలంగాణని సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన కూడా అనుమతించడం జరిగింది. అంటే అల్లు అర్జున్ కి వ్యతిరేకించినట్టు కూడా మనకు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, పుష్ప 2కి కూడా టికెట్ పెంపుపై కూడా పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన సపోర్ట్ చేశారు. కానీ ఈ ఘటన తర్వాత ఎవరిది తప్పు అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ యొక్క మాట
ఆయన కరెక్ట్ గానే మాట్లాడినట్టు మనం భావిస్తున్నాము. కానీ ఆయన ఫ్యాన్స్ సంబంధించి దీన్ని మాత్రం తీసుకోలేకపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? శ్రీతేజ్ పరిస్థితి నిజానికి అసలు స్పృహలో లేని ఒక మనిషి. ఇప్పుడు ఆ మనిషి నిజంగా బాబు ఎలా ఉన్నాడంటే అదుపు కదుపు కూడా ఏమీ లేదు. ఉన్నాడా అంటే ఉన్నాడు. ఒక వెంటిలేటర్ పై అసలు ఇంకా ఎన్ని రోజులు ఇలా వెంటిలేటర్ పై ఉంటాడు అని అంటూ కూడా మనం చూస్తున్నాం. అసలు ఇన్ని రోజులు 10-11 రోజులు అంటే నిన్నటి నుంచి మాత్రమే, నిన్నటి వరకు కూడా అతని బులెటిన్ ఎక్కడ రిలీజ్ చేయలేదు. అతను ఎవరు ఆరా తీయలేదు. అతని దగ్గరికి ఎవరు వెళ్ళి చూడడం కూడా అసలు ఎవరు ప్రయత్నించలేదు. ఎక్కడ విఐపీస్ కానీ అదే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్క రోజు జైలు పాలై ఆయన ఇంటికి వచ్చినప్పటికీ ఎంతో మంది తరలి వంచి తారలే సినిమా హీరోలే కాదు విఐపీలు కూడా ఎంతో మంది ఆయనను వెళ్లి పరామర్శించడం కూడా జరిగింది. మరి ఇది ఇలా చూసుకుంటే మరి శ్రీతేజ్ పరిస్థితి ఏంటి? తల్లిని కోల్పోయిన ఒక పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఇప్పుడు ఆ బాబు పరిస్థితి అయితే నిజంగా ఘోరంగా పరిస్థితి ఉంది. అసలు బాబు బ్రతుకుతాడో లేదో. నిజానికి ఆ బాబు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. నిన్న మంగళవారం రోజున నిన్న సాయంత్రమే మనకి బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇన్ని రోజుల వరకు కూడా ఎవరు ఆ బాబు దగ్గరికి వెళ్ళి పరామర్శించింది లేదు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఎవరికి అంటే ఆ బాబుని చూసే అవకాశాన్ని కూడా కల్పించలేదు. ఎక్కడా కూడా ఆ బాబు పరిస్థితి అసలు ఏంటి అని మినిమం కూడా అసలు ఏం జరిగింది అనే కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. మరి ఇప్పుడు తాజాగా నిన్న సాయంత్రం నుంచే ఇలాంటి విమర్శలు అంటే మన ఇప్పుడు మీడియానే కాదు చాలా మంది కూడా ఇప్పుడు ప్రజా సంఘాలు కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితి బాబులో ఎవరు ఎందుకు పలకరించడానికి వెళ్ళలేదు? అదే ఒక్కరోజు జైలు పాలైన ఒక హీరోని పలకరించడానికి ఇంత పెద్ద ఎత్తున కొంతమంది ఇలా వెళ్లి పరామర్శిస్తున్నారు. మరి అదే ప్రాణాలతో పోరాడుతున్నాడు. మరి ఇంకో విషయానికి వస్తే ఆ బాబుకి సంబంధించిన వైద్యానికి సంబంధించిన ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వమే వహిస్తుంది అని కూడా మనకి తాజాగా వచ్చిన వార్త తేజస్వి. మరి చూడాలి నిజానికి ప్రభుత్వం తీసుకుంటుందా లేదంటే అల్లు అర్జున్ మనకు చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే నేనే వహిస్తాను, వైద్య పరీక్షలే కాదు వైద్యానికి సంబంధించిన మొత్తం ఖర్చును నేనే చూసుకుంటాను, అలాగే 25 లక్షలు కూడా నేను ప్రకటిస్తున్నాను అంటూ కూడా అల్లు అర్జున్ మనకి చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతానికైతే తాజాగా మనకి వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు శ్రీతేజ్ కి సంబంధించిన ఖర్చులంతా కూడా ప్రభుత్వమే వహిస్తుంది అనుకుంటూ కూడా మనకి తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త. రైట్, థ్యాంక్ యూ భావన. ఇది చెప్పడానికి వినడానికి బాగానే ఉండొచ్చు, కానీ సంధ్యా థియేటర్ ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిన థియేటర్ కాదు. అంటే వేలాది మంది వచ్చే థియేటర్ వద్ద పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పటి వరకు పోలీసులకు తెలియదన్నమాట. అలాంటప్పుడు ఆ థియేటర్కు ఇంతకాలం ఏ విధంగా అనుమతి ఇచ్చారనే ప్రశ్న కూడా వస్తుంది. ఒక మహిళ చనిపోయిన మహిళ కొడుకు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీఎం తీవ్రంగా స్పందించారు కాబట్టి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అంతేకాని ఇన్నేళ్లుగా అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది వారికి గాని ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు గాని తెలియదన్నట్లా, లేక తెలిసినా తెలియనన్నట్లా, ఊరుకున్నట్లా? ఇక పోలీసులు ఈ చర్చతో 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సినిమా థియేటర్ల యాజమానుల్లో భయం మొదలైంది. దాదాపు చాలా చోట్ల థియేటర్లో ఎంట్రీ పురుషులకు మహిళలకు ఒకే వైపు నుంచి ఉంటుంది. స్త్రీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ కనిపించవు. ఘటన జరిగింది కాబట్టి, సీఎం ఆదేశించారు కాబట్టి సంధ్యా థియేటర్ను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారా, లేక ఇతర థియేటర్లకు కూడా ఈ విషయం వర్తిస్తుందా అనే చర్చ మొదలైంది. చూడాలి మరి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చిన నోటీసు ఎటువైపు దారితీస్తుందో.
రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides.